నాన్నకు ఓపిక లేదు బ్రతకడానికి. నాన్నకు తొందర ఎక్కువ చావడానికి. నాన్నకు నమ్మకం లేదు నాపై, ఏదో ఒకరోజు అనుకున్నది సాధిస్తానని. నాన్న కొంచెం ఆలోచించి నాపై నమ్మకం పెట్టుకుని ఉంటే ఈ రోజుకి బ్రతికేవాడేమో. తల్లిదండ్రులు పిల్లలు పెరిగాక, మళ్ళీ వాళ్లకు పిల్లలు అయ్యాక, ఇక తాతనయ్యాను, వయసు అయిపోయింది, ఇంకేముందులే జీవితం అంతా చూసేశాను అనుకుంటారు. జీవితం మీద ఆశను వదిలేస్తారు. కానీ ఆ పిల్లలు ఒక స్థాయికి వచ్చాక, ఏదో ఒకటి నాన్న ఆశయాన్ని సాధించాక, వీడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకునే రోజు ఒకటి ఉంటుందేమో అని మర్చిపోతారు. పిల్లల ఎదుగుదలని చూడడం అందరి తల్లిదండ్రులకి అసాధ్యం. అది ఓ గొప్ప అదృష్టం కూడా, తల్లిదండ్రులకి పిల్లలకి కూడా. తన పిల్లలు సాధించింది చూసి ఆ గర్వం నుంచి ఒక గౌరవం పొందాక, అది మాటల్లో చెప్పలేనిది. అది అందరి తల్లిదండ్రులకి సాధ్యం కాదు. ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి సాధించే వరకు ఆ తల్లిదండ్రి ఈ మట్టిలో కలిసిపోతారు. తెలీదు ఇందులో నా తప్పు కూడా ఉందని. ఎందుకంటే నేను నీ ఆశయాన్ని, నీ నమ్మకాన్ని నిలబెడతాను నాన్న అని ఎప్పుడూ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది లేదు, ఒక మాట చెప్పింది లేదు. అందుకే నేను కూడా తప్పు చేశానేమో, నా తప్పు కూడా ఉంది. మనిషి బ్రతికున్నప్పుడు విలువ తెలియదు. ఆ మనిషి చనిపోయాక ఆ విలువ తెలిస్తే అప్పుడు ఆ మనిషి మన మధ్యన ఉండడు. ఓ తండ్రికి ఇంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు. ఓ కొడుకుకి ఇంతకంటే గొప్ప నాన్న ఉండడు. ఓ మనవడికి మనవరాలికి ఇంతకంటే గొప్ప తాత ఉండడు. నాన్న, మీరు భౌతికంగా మాకు దూరమైన మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాసిపోవు నాన్న. మీరు లేరు అన్న నిజం కాదు. మీరు ఎప్పటికీ మాతోనే ఉన్నారు, ఉంటారు కూడా, ఈ ప్రాణం ఉన్నంత వరకు. నాన్న అనే పిలుపు ఓ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు తెలిసిందే. అప్పుడు ఎంత తెలిసిందో అది దూరమయ్యాక అంతకంటే ఎక్కువ తెలిసిందే. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత రాసినా తక్కువే. నాన్న, మీరు చివరి రోజుల్లో చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి. ఈ ఊపిరి ఆగిపోయే వరకు మీ కోరికను, మీ ఆశయాన్ని నిలబెడతాను నాన్న. బ్రతికున్నంత వరకు దానికోసమే పోరాడతాను. మీరు నాకు ఓ తండ్రి మాత్రమే కాదు, నన్ను నేను ఎలా తెలుసుకోవాలో, ఎలా బ్రతకాలో మీకు తెలియకుండా నాకు నేర్పించిన ఓ గురువు కూడా. నా హీరో మీరే నాన్న. అలాగే మీకు తెలియకుండా చాలా విషయాలు చెప్పకనే చెప్పారు. జీవితం అంటే ఏంటో నేర్పించారు. కష్టం అంటే ఏంటో అనుభవించేలా చేశారు, తెలుసుకునేలా చేశారు. కొన్నిసార్లు ఇంటి పరిస్థితులతో పోరాడి మీరు పస్తులుండి మా అందరి కడుపులో నింపారు. ఓ కుటుంబ బాధ్యత అంటే ఏంటో నేర్పించారు. ఓ కుటుంబ బాధ్యతని ఎలా ఈదాలో నేర్పించారు. సత్యాన్ని ఆచరిస్తూ ఎలా బ్రతకాలో నేర్పారు. థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ సో మచ్. మిస్ యూ నాన్న. మీరు మా మధ్య లేకపోయినా మీరెప్పుడూ మాలోనే ఉంటారు, మాతోనే ఉంటారు. మీ జ్ఞాపకాలతో, మీ ఆశయాలతో, మీ ఆలోచనతో. మీరెక్కడున్నా మీ ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు. లవ్ యూ నాన్న. మిస్ యూ సో మచ్.